తమ్ముడు, ఏ రూల్ ప్రకారం నువ్వు ఈ పెళ్లి నొప్పుకోవట్లేదు? ప్రపంచంలో అన్ని నియమాలు నాకు ఇప్పుడు అబద్ధాలే. ఆమెకి పెళ్లి వేరే చోట చూస్తాను. నా ఇంటి పైకప్పును కూడా పట్టుకోనివ్వను. తెలిసిన ఇల్లు, తెలిసిన వసారం ఉంటే ఇంకో చోటికి పరిగెత్తడం ఎందుకు అంకుల్? ఇతను నా సోదరుడు, నేను తప్ప ఇంకెవరు మాట్లాడొద్దు. తమ్ముడు, సరే కాసేపు మనం మర్చిపోదాం షావు నా కొడుకు అని. కానీ ఒకవేళ నేను నా కూతురికి భర్తను వెతకాలంటే ఇలాంటి ఒక మంచోడినే కదా వెతుకుతాను. అరే, ఇద్దరు తెలిసిన బంధువులే అయితే ఆర్థికంగా ఎదుగుతాం. డబ్బు, పేరు, ప్రతిష్ట, గౌరవం అన్నీ పెరుగుతాయి. మన ఇద్దరిలో ఎక్కువ తక్కువలు ఉండవు కదా. మరి నీకు సమస్య ఏంటి? నేనెప్పుడూ షాన్ని ఆమె భర్తగా ఊహించలేదు. మరి ఎప్పటికీ అలా చేయను. నేను నా కూతుర్ని తీసుకెళ్తున్నాను. రా, పద. నీ కూతురు ఇప్పుడు మా ఇంటి కోడలు. మా ఇంటి కోడల్ని ఈ రకంగా తీసుకువెళ్ళనివ్వను. అన్నయ్య, ఇప్పుడు నాకు కోర్టు మార్పులు తెలుసు. కిడ్నాప్ చేసిన మహిళలపై వేధింపులు, ఇంకా ఆమెను నేను తిరిగి పొందడానికి ఇవన్నీ ఉపయోగిస్తాను. నేను నాకున్నవన్నీ ఉపయోగిస్తాను. నా డబ్బు, పేరు, ప్రతిష్ట, పలుకుబడి అన్నీ ఉపయోగించైనా నా కొడుకు పెళ్లిని కాపాడుకుంటా. ఈ ఇంటి కోడలి గౌరవాన్ని కాపాడుతాను. ఈ ఇంటి గౌరవమైన ముక్కుపుడక ఎప్పటికీ పవిత్రంగా ఉండేలా చూస్తా. నేను బతుకున్నన్నాళ్ళు ఈ ఇంటి గౌరవాన్ని కాపాడుతూనే ఉంటాను తమ్ముడు. అన్నయ్య, చివరిసారిగా నిన్ను అడుగుతున్నాను. నేను ఈ ఇంటిని కరచాల యుద్ధంలాగా మారుస్తాను. అయితే నేను కూడా చివరిసారిగానే చెబుతున్నా, జమీందారీ వంశ పౌరుషంతో ఈ నేలపైన నువ్వు రక్తం చిందించాలనుకుంటే అప్పుడు నేను కూడా జమీందారీ పౌరుషంతో ఏ రకంగా అయినా దాన్ని ఆపి తీరాల్సి ఉంటుంది. వెళ్ళు, వెళ్ళు మీ ఇంటికి. పద. డీబీ సార్, నాకు నా కూతురు తిరిగి కావాలి. ఎటువంటి కాంప్రమైజ్ లేదు, గుర్తెట్టుకోండి. యుద్ధం చేయండి, కేసులతో పోరాడండి, మీకు కావాల్సింది చేయండి, కానీ నా కూతురు ఇంట్లో ఉండాలి. అరే ఏంటి, ఏం జరిగింది? శాంతించండి. నేను ఎలా శాంతంగా ఉంటా? ప్రజలు 5,000 నుండి 10,000 రూపాయలు డబ్బులు పోగొట్టుకుంటే ఎలా ఉంటారు? హత్య జరుగుతుంది. నా కుమార్తెను కోల్పోయాను. నా కుమార్తెని. అది హృదయంలో ఉన్న నిధి. కాజలా ఓడిపోయిందా? లేదు, తప్పిపోలేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం జరిగిందంటే, తను ఎనిమీ లైన్లోకి వెళ్ళిపోయింది. తను అవుట్ ఆఫ్ ఫోకస్లోకి వెళ్ళింది. అతని పెద్దనయ్య మరియు ఆయన కొడుకు ఆమెను మాయ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్లారు. మరియు ఆమెను విడిచిపెట్టలేదు. మీరు వెంటనే ఆమెను వెనక్కి తీసుకొచ్చి తన నిధిని ఇచ్చేయాలి. నాకు రేపటి వరకు సమయం ఇవ్వండి. నేను మీ ఇద్దరిని వారి ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తా. సెటిల్మెంట్ కాకపోతే కేసు వస్తుంది. పెద్ద కేసు, పవర్ఫుల్ కేసు కావచ్చు. ఖచ్చితంగా. వాస్తవానికి నేను చట్టపరమైన విషయాల్లో మీకు సహాయం చేస్తాను. దయచేసి నన్ను ఒక పరువుగల కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నం చేయనివ్వండి. గుర్తుపెట్టుకో, ఇది అర్థమైందా? నేనెప్పుడూ అనుకోలేదు పరిస్థితులు ఇంత దారుణంగా తిరగబడతాయని. అంకుల్ ఈ విధంగా నీ ముక్కుపుడకెక్కడా? నాకు ఈ ముక్కుపుడక వద్దు. మనకి నీ సమస్యలు కూడా వద్దు. రోషన్ మహాజన్ ముక్కుపుడక, ఆ బరువిక నేను మోయలేను. నువ్వే నా ముక్కుపుడక, నువ్వే నా కన్ని. స్త్రీకి తన భర్త కన్నా పెద్ద ఆభరణం ఏముంటుంది? మమ్మల్ని క్షమించండి నాన్న, మేము తప్పు చేశాం.
మీరిద్దరు కేవలం మా వల్లే శత్రువులుగా మారిపోయారు. మమ్మల్ని ఇద్దరు మీరు క్షమించండి నాన్న, మమ్మల్ని క్షమించండి నాన్న, మమ్మల్ని క్షమించండి. మావయ్య, దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వకండి మావయ్య, వెళ్ళనివ్వకండి, మమ్మల్ని వెళ్ళనివ్వకండి మావయ్య. ఏయ్, మీ నాన్న ఇంకా బతికే ఉన్నాడా? ఎందుకంత భయపడుతున్నావు? మీరేం అనాథలు కాదురా, మీరేమి నీళ్లలో తేలాడే మొక్కలు కూడా కాదు. మీరిద్దరూ జమీందారు వంశ బిడ్డలు, మామూలు పిల్లలు కాదు. మీరిద్దరూ ఈ ఇంటికి భార్య భర్త. మా మరిది గారు ఏం చేస్తారా అని ఆలోచిస్తుంటేనే నాకు నచ్చట్లేదు. ఏదో ఒక పెద్ద తుఫాను గాలి వస్తుందేమో అని భయంగా ఉంది. తెలీదు ఆ గాలి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో. పరిస్థితుల వల్ల కొన్నాళ్ళు దాక్కోవడం, పారిపోవడం ఒకటి కాదు. నేను నా పిల్లల సంతోషం కోసం చేయగలిగిందంతా చేస్తాను. అంతా. గాయాలు మర్చిపోండి, ఒక చిన్న ధూళి కూడా వాళ్ళని తాకనివ్వను. క్యాలిక్యులేషన్, క్యాలిక్యులేషన్. చివరి కథ ఏంటి భయ్యా? ఆ ముసలోళ్ళు ఎలాగూ చచ్చిపోతారు. ఇప్పుడు ప్రాబ్లం ఆ ప్రేమికులది. ముగించేద్దాం. వాళ్ళు చస్తే గేమ్ ఓవర్. గేమ్ ఓవర్. ఇక మిగిలినది అంతా నీకు నాకు. ఇద్దరు సోదరులు. వావ్. అయితే పెద్దన్నయ్య, కదలికను ప్లే చేద్దాం. అవునా? అవును, పద. పదండి.